శ్రీమతే రామానుజన్మ. అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 7వ రోజు. మరి ఎంత భక్తులైనా సరే తమ నిత్య కృత్యాలను విడవకూడదు. పరమాత్మ కొరకే చేస్తున్నాము అని పరమాత్మని స్మరిస్తూ నిత్య కృత్యాలను చెయ్యాలని గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి ఇక్కడ రేపల్లెలో గోపికలకి నిత్య కృత్యం పెరుగుని పెరచడం. వారు ఎంతో శుచిగా భగవన్నామాన్ని కీర్తిస్తూ ఎన్నో ఆభరణాలు ధరించి అలంకారాలు చేసుకుని చక్కగా పెరుగుని చిలికేవారు. ఆ చిలికేటప్పుడు ఆ పెరుగు చప్పుడు, వారి ఆభరణాల ధ్వని, వారు చేసే నామ సంకీర్తన, ఈ 3 ధ్వనులు కలిసి విజృంభించి ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా ఇంకా నీవు నిద్ర లేవలేదా అని మేల్కొల్పుతున్నారు ఈరోజు పాసురంలో గోపికని. ఈరోజు కేశవనామాన్ని కీర్తిస్తున్నారండి. కేశవనామాన్ని పాడింది గోదాదేవి ఈరోజు పాసురంలో. కేశి అనే గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుడిని సంహరించి కేశవనామాన్ని పొందాడు కృష్ణయ్య. అమ్మో, రాక్షసుడు వచ్చాడా అని ఈ లోపల నిద్రపోతున్న గోపిక కాస్త భయపడి కృష్ణ పరమాత్మకి మంగళాశాసనం చెయ్యాలి అనే ఒక త్వరలో లేచి బయటకు వస్తుందేమో అని కేశవుణ్ణి కీర్తించారు ఈరోజు గోదాదేవి. మరి ఇలా ఈరోజు మన పాలకొల్లు అష్టపది లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడలో కేసి అనే రాక్షసుని సంహరించిన కృష్ణ పరమాత్మ, గోపికలు, వారు చిలికే కవ్వాలు, వీటితో చక్కగా అలంకరించబడి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.